ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ధనిక గ్రామం ఆ ఊరి ప్రజల ఫిక్స్డ్ డిపాజిట్లు 7,000 కోట్లు. ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా గుజరాత్లోని మాదాపూర్. ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలోని మాదాపూర్ గ్రామం ధనిక గ్రామంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే కూడా అది ధనిక గ్రామంగా చెప్పుకోవచ్చు. ఆ గ్రామంలో ఫిక్స్డ్ డిపాజిట్లు 7,000 కోట్లు ఉన్నాయంట. ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా గుజరాత్లోని మాదాపూర్ అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పింఛన్కు కొత్త పథకం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పింఛను వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి. చివరి 12 నెలలు మూల వేతనం సగటులో పింఛన్గా 50% పొందే వెసులుబాటు. 25 ఏళ్ల సర్వీస్కు అంత మొత్తం, 10 ఏళ్ల సర్వీస్కు కనీస పింఛను 10,000 ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం. 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి. రాష్ట్రాలు అమలు చేయాలని సూచన. అమలైతే 90 లక్షలకు లబ్ధిదారుల సంఖ్య. బయో ఈ3 విధానానికి కేబినెట్ పచ్చజెండా. విజ్ఞాన్ దార పథకానికి ఆమోదం. ఇక్కడ పింఛన్కు కొత్త పథకం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇక్కడ వాళ్ళ మూల వేతనంలో చూసుకుంటే ఇక్కడ 50% పెన్షన్ ఇచ్చే విధంగా చూసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. కొత్తగా జీవో తీసుకొచ్చింది. ఇక్కడ చివరి 12 నెలల మూల వేతనం సగటులో పింఛన్గా 50% పొందే వెసులుబాటు. 25 ఏళ్ల సర్వీస్కు అంత మొత్తం, 10 ఏళ్ల సర్వీస్కు కనీస పింఛన్ 10,000. 25 ఏళ్ల సర్వీస్ చేస్తే ఇక్కడ ఉద్యోగం చేస్తే ప్రభుత్వ ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకు 50% ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 10 సంవత్సరాలు చేస్తే నెలకు 10,000 వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం. 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ధి. రాష్ట్రాలు అమలు చేయాలని సూచన. అమలైతే 90 లక్షలకు లబ్ధిదారుల సంఖ్య. ఇంకా రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమలు చేస్తే 90 లక్షల ఉద్యోగులకు ఇక్కడ లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఏకీకృత యూనిఫైడ్ పింఛన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల పదవీ విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే ఏకీకృత పింఛన్ పథకం యూపీఎస్లో మరింత లబ్ధి చేకూరనుంది. రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం కోరింది. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు బయో ఈ3 విధానానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 3 వేర్వేరు పథకాలను కలిపి విజ్ఞాన్ దార పథకంగా అమలు చేయాలని నిర్ణయించింది. కేబినెట్ భేటీ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలను వెల్లడించారు. యూపీఎస్ ద్వారా సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం పింఛన్ విధానాల బకాయిలు 800 కోట్లుగా ఉన్నాయి. కొత్త పింఛన్ అమలుతో తొలి ఏడాది 6,250 కోట్ల వరకు అదనంగా. త్వరలో బయో విప్లవం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. విధంగా ఇక్కడ వచ్చే ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఇక్కడ అమల్లోకి రానున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమల్లోకి చేయాలన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధంగా ఇక్కడ వాళ్ళ జీతంలో 50% పింఛన్ కేర్ అందించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు మనం. రుణభారం ఉపశమనం కల్పించండి. రుణాల రీస్ట్రక్చరింగ్కు సహకరించండి. వెనుకబడిన ప్రాంతాల నిధులు ఇవ్వండి. ఏపీ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విజ్ఞప్తి. ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ పాత బకాయిలను ఇప్పించండి, వెనుకబడిన ప్రాంతాల నిధులు ఇవ్వండి అన్నట్టుగా ఇక్కడ ఏపీ నుంచి వచ్చే పాత బకాయిలను కూడా ఇప్పించండి అన్నట్టుగా మన బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేయడం జరిగింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. నీటి ప్రాజెక్టులు, తాగునీటి వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాల రీస్ట్రక్చరింగ్కు సహకరించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో నిర్మలా సీతారామన్తో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాకు భేటీ వివరాలు తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు ఈ విధంగా ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయి ఇక్కడ మల్లు బట్టి విక్రమార్క వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. ఆయన మీడియా సమావేశంలో ఈ విధంగా తెలియజేయడం జరిగింది.
రాష్ట్రానికి రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన నిధులు త్వరగా విడుదల చేయాలన్నట్టుగా, అదేవిధంగా ఏపీ నుంచి రావాల్సిన నిధులు కూడా బకాయిలు కూడా తొందరగా విడుదల చేయాలన్నట్టుగా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక్కడ విజ్ఞప్తి చేయడం జరిగింది కేంద్ర మంత్రికి మన ఉప ముఖ్యమంత్రి. ఢిల్లీలోనే పీసీసీ ఆశావాహులు ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆశావాహులు పీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న ఆశావాహులు ఢిల్లీలోనే మకాం వేసినట్టుగా చూసుకోవచ్చు మనం సందర్భం. హైదరాబాద్లోని మాదాపూర్లో కూల్చివేతకు గురైన ఎన్ కన్వెన్షన్ సెంటర్. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సినీ నటుడు నాగార్జునకు చెందిన నిర్మాణం నేలమట్టం. చట్టవిరుద్ధం స్టే ఆర్డర్ కోర్టు కేసులున్నా పట్టించుకోలేదు. పట్టా భూమిలోని నిర్మాణం చెరువును అంగుళం కూడా ఆక్రమించలేదు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే నేనే వేయించేవాడిని. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే వివరణ అక్కినేని నాగార్జున. విధంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన నిర్మాణం నేలమట్టం. తెల్లవారుజామునే అనూహ్యంగా రంగంలోకి రైట్రా. ఉదయం నుంచి కూల్చివేతలు 5 గంటల్లో పూర్తి. హైకోర్టులో నాగార్జున పిటిషన్, మధ్యంతర స్టే జారీ. అప్పటికే సింహభాగం పూర్తయిన కూల్చివేత. 14 ఏళ్ల క్రితం నిర్మాణం. తమ్మిడికుంట చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో 3.30 ఎకరాలు. నిర్మాణానికి GHMC అనుమతులు లేవు. గతంలో కోర్టు స్టే ఆర్డర్లు లేవు. హైడ్రా విధంగా ఇక్కడ హైడ్రా మాత్రం నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు. ఇక్కడ బఫర్ చెరువు ప్రాంతంలో ఇది నిర్మించారు అనే హైడ్రా నిర్ణయించుకొని ఇక్కడ కూల్చివేయడం జరిగింది. ఇక్కడ ఈలోపే ఇక్కడ మన అక్కడే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఇక్కడ హైకోర్టులో స్టే తీసుకోవడం రావడం జరిగింది. అంతలోనే ఇక్కడ మొత్తం ఇక్కడ పూర్తిగా నిలమట్టం చేసినట్టుగా చూసుకోవచ్చు మన హైడ్రా వ్యవస్థ. ఈ ఎన్ కన్వెన్షన్కి సంబంధించి నాగార్జున మాట్లాడుతున్నారు. ఎలాంటి అంగుళం భూమి కూడా ఇక్కడ మన చెరువు కబ్జాలో లేదు, ఇది పట్టా భూమి అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ నాగార్జున. 24 గంటల్లో 17 ఆపరేషన్లు, 6 సిజేరియన్లు, 5 ఆర్థో, 2 కంటి శస్త్రచికిత్సలు. ఓ మహిళకు గర్భసంచిలో గడ్డల తొలగింపు. మిగతావి హెర్నియా, హైడ్రోసిల్ ఆపరేషన్లు. వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఘనత. ఆధునిక వసతులతో కార్పొరేట్ స్థాయి వైద్యం. ఈ విధంగా కార్పొరేట్ స్థాయి రూపంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విధంగా 24 గంటల్లో 17 ఆపరేషన్లు చేసి రికార్డు చేసినట్టుగా రికార్డుకి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మొదటిసారిగా ఇక్కడ మంచి 6 సిజేరియన్లు, 5 ఆర్థో, 2 కంటి శస్త్రచికిత్స చేసిన. ఓ మహిళకు గర్భసంచిలో గడ్డల తొలగింపు. మిగతావి హెర్నియా, హైడ్రోసిల్ ఆపరేషన్లు. వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఘనత. ఆధునిక వసతులతో కార్పొరేట్ స్థాయి వైద్యం. నింగిలోకి భారత్ తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ 1 ప్రయోగం విజయవంతమైంది. ఇక్కడ నింగిలోకి భారత్ ప్రయోగించిన తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ఇక్కడ వినియోగించిన దాన్ని మళ్ళీ వినియోగించినట్టు మొదటిసారి ఇది విజయవంతమైనట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భం అదృశ్య దుస్తులు అవి ధరిస్తే ఇతరులకు కనిపించరు. కుర్స్క్లో ఉక్రెయిన్ సైన్యం విజయానికి కారణం అదే రష్యా. పశ్చిమ దేశాలు ఆ యూనిఫామ్ను ఉక్రెయిన్కు ఇచ్చాయనే ఆరోపణ. అమెరికా మిలిటరీ కంపెనీలపై సందేహాలు. కాంతి పరివర్తనాన్ని అడ్డుకునే పదార్థాలతో అదృశ్య దుస్తుల తయారీ. అదృశ్య దుస్తుల ద్వారా ఇక్కడ రష్యాపై యుద్ధం ప్రయోగించింది అన్నట్టుగా ఇక్కడ రష్యా భావిస్తుంది. ఆ దుస్తులను అమెరికా అందించిన సాయం చేసింది అన్నట్టుగా చేసుకోవచ్చు. ఇక్కడ మన రష్యా దేశం రష్యా వాళ్ళు ఇక్కడ ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ అమెరికా వాళ్ళు సాయం చేసి ఉక్రెయిన్కు అలాంటి దుస్తులు ధరిస్తే ఇక్కడ కనిపించారంట మనుషులు. అసలు ఆ విధంగానే ఇక్కడ ఉక్రెయిన్కి ఇచ్చారని విజయానికి కారణం అదే రష్యా అని ఆరోపిస్తుంది. ఇక్కడ రష్యాకు చెందిన దుస్తులు వాడి ఇక్కడ మన దేశంపై దాడి చేస్తున్నారు అన్నట్టుగా రష్యా భావిస్తుంది. మీ ఇంటికి ఐరన్ దోమల్ని చంపే వినూత్న యంత్రం చైనాలో తయారీ. రాడార్, లేజర్ టెక్నాలజీలతో పనిచేసే మిషన్ ఎక్స్లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఐరన్ డోమ్ని తయారు చేస్తుంది. ఇక్కడ దోమల్ని చంపే వినూత్న యంత్రం. దోమల్ని చంపే వినూత్న యంత్రాన్ని ఆనంద్ మహీంద్రా కంపెనీ ఇక్కడ రాడార్, లేజర్ టెక్నాలజీతో పనిచేసే మిషన్ అన్నట్టుగా ఎక్స్లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా. 5200 కేసులు 8 నెలల్లో నిరుడు. ఇదే కాలంలో 3800. హై రిస్క్గా 10 జిల్లాలు. సాధారణ జ్వర పీడితులు భారీగానే. నెల రోజుల్లో 2.45 లక్షల మంది. డెంగీ, మలేరియా, చికెన్ గున్యాపై వివరాలు వెల్లడించిన DH కార్యాలయం. రాష్ట్ర వ్యాప్తంగా డెంగీతో 3 మృతి. ఇంకా డెంగీ డేంజర్ బెల్స్. రాష్ట్ర వ్యాప్తంగా డెంగీకి సంబంధించి విష జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో 3 మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు మనం. ఇక్కడ డెంగీ బారిన పడి విధంగా దోమల కారణంగా ఇక్కడ డెంగీ, మలేరియా, చికెన్ గున్యాపై వివరాలు వెల్లడించిన DH కార్యాలయం.
ఇక్కడ దోమకాటు గురై ఇక్కడ విధంగా డెంగీ బారిన పడుతున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కేసులు పెరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం డెంగీ డేంజర్ బిల్స్ అని ఇవ్వడం జరిగింది. మహిళా కేసు కమిషన్కు కేటీఆర్ సారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వ్యాఖ్యలకు క్షమాపణ ఆమోదించిన కమిషన్, పునరావృతం అయితే చర్యలుంటాయని హెచ్చరిక. అక్కడే కేటీఆర్కు రాఖీ కట్టిన కమిషన్ సభ్యులు, వారంతా బీఆర్ఎస్ హయాంలో నియమితులు, వారికి నోటీసులు జారీ చేస్తున్నాం చైర్పర్సన్. విధంగా ఇక్కడ మహిళా కమిషన్కు కేటీఆర్ సారీ, ఇక్కడ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కేటీఆర్ మహిళా కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో క్షమాపణలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళంతా బీఆర్ఎస్ హయాంలో నియమితులైన కమిషన్ చైర్మన్తో పాటు అక్కడ సిబ్బంది కూడా బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నియమించినట్టు ఆ ఉద్యోగులు కూడా. కమిషన్ ఆవరణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మహిళా నేతల బాహాబాహి ఇన్సెట్ మీడియాతో కేటీఆర్. వివరాలు విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె శ్రీనివాసరెడ్డి 600 కోట్ల మోసాలు, దేశవ్యాప్తంగా 983 సైబర్ నేరాలు, తెలంగాణలోనే 131 కేసులు, 20 కేసుల్లో 12.50 కోట్లకు టోకరా, 38.28 లక్షల స్వాధీనం, ఖాతాల్లో 22.89 కోట్లు ఫ్రీజ్, ఇప్పటికే 1.51 కోట్ల రీఫండ్. దర్యాప్తులో 7 బృందాల పోలీసులు, ఏకకాలంలో దాడులు, 36 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్టు, నిందితులంతా గుజరాత్ వారే, హైదరాబాద్పై సైబర్ పంజా విలువ ఏటా 1,000 కోట్లు. నిజంగా సైబర్ నేరగాళ్ళు ఇక్కడ 600 కోట్ల మోసాలకు పాల్పడ్డారు ఇప్పటి వరకు అన్నట్టుగా. ఇక్కడ దేశవ్యాప్తంగా 983 సైబర్ నేరాలు, తెలంగాణలోనే 131 కేసులని, ఇక్కడ 20 కేసుల్లో 12.50 కోట్లకు టోకరా, 38.28 లక్షల స్వాధీనం, ఖాతాల్లో 2.89 కోట్లు ఫ్రీజ్, ఇప్పటికే 1.51 కోట్ల రిఫండ్. దర్యాప్తులో 7 బృందాల పోలీసులు, ఏకకాలంలో దాడులు, 36 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్టు, నిందితులంతా గుజరాత్ వారే, హైదరాబాద్పై సైబర్ పంజా విలువ ఏటా 1000 కోట్లు. ఇక్కడ హైదరాబాద్పై సైబర్ పంజా విలువ ఏటా ప్రతి సంవత్సరం 1000 కోట్లు సైబర్ నేరాల ద్వారా ఇక్కడ కాజేస్తున్నారు సైబర్ నేరగాలని ఇక్కడ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె శ్రీనివాసరెడ్డి తెలియజేశారు వివరాలు. ఇక్కడ మొత్తం మీద సైబర్ నేరగాలు దేశవ్యాప్తంగా 600 కోట్లు మోసాలు జరిగినాయి ఇక్కడ ఈ విధంగా అన్నట్టుగా. మొత్తం మీద వాళ్ళంతా గుజరాత్ చెందిన సైబర్ నేరగాళ్ళుగా గుర్తించడం జరిగింది. రెడ్ కార్నర్ నోటీస్కు సిబిఐని కోరాం, నిందితులు ఎవరిని వదిలిపెట్టాం, ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి మళ్ళీ మాట్లాడుతూ రెడ్ కార్నర్ నోటీస్కు సిబిఐని కోరాం. ఈ విధంగా సిబిఐని కోరినంటే మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను ఎవరిని వదిలిపెట్టామన్నట్టుగా మళ్ళీ మాట్లాడుతున్నారు హైదరాబాద్ సిపి. ఇప్పటి మరి అది మూసి అప్పుడే ఫోన్ ట్యాపింగ్లో అప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనుకుంటే ఇంకా ఎవరిపైన ఇక్కడ మరి చర్యలు తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా నడుస్తుందని నా చెప్పుకొస్తున్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్సే, అధికారులపై చర్యలు తీసుకోవాలి కిషన్ రెడ్డి. కన్వెన్షన్పై హైకోర్టు స్టే ఎలా ఇస్తుంది, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్న. హైడ్రా పేరుతో హైడ్రామా, అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్సే, అధికారులపై చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, అధికారులపై చర్యలు తీసుకోవాలి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. హైడ్రా కమిషన్ హైడ్రామా పెద్ద డ్రామా అన్నట్టుగా కిషన్ రెడ్డి వివరిస్తారు. దానికి సంబంధించి కన్వెన్షన్కి సంబంధించి హైకోర్టు ఎలా ఉత్తర్వులు ఇస్తుంది, గతంలో హైకోర్టే అది చెరువు ఆక్రమణలో ఉంది, చెరువులో ఉన్నది అన్నట్టుగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించి స్టే ఎలా ఇస్తుంది అన్నట్టుగా రఘునందరావు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ హైకోర్టు ఇచ్చిన మన కన్వెన్షన్కి సంబంధించి స్టేని ఉద్దేశించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.